జయ శ్రీరామ్. ముందుగా ఈ వీడియోలో ఒక స్త్రీమూర్తి ఏం చెప్తుందో వినండి. తీసుకుపోతుండ్రి ముస్లిమ్స్ వాళ్ళ ఇండ్లే ప్రత్యేకంగా ఉంటుండ్రు. ముస్లిం ఇంటికాడ వేస్తే అయిపోయి వాడేంగా మెయింటైన్ చేస్తారు అక్కడ పైకి. మరి మనోళ్ళు చేయకపోతే మన వాళ్ళు కూడా చేస్తుండ్రి, బంద్ చేస్తుంది చేసేతలు దానిలో రాను రాను మనోళ్ళే బంద్ చేస్తారు. మనోళ్ళే ఫస్ట్ ఆ తోళ్ళని కరేసేది. చాలా ఉప్పులో మరి ఓ తోళ్ళు మనోళ్ళు చేసేది కదా, మరి ఏం పైసలు సంపాదించుకోలే? పైసలు ఏం సంపాదించుకుని తాగనికి తినేది. అదంటే ఎట్లా లిమిట్ ఉండాలి ప్రతి దానికి. తాగనికే తినేది మామూలు అనుకోండి. అయ్యేది తోలు బట్టిలో సున్న బట్టిలో వేయాలి. దాన్ని ఎన్ని రోజులకు అది తోలుకు ఉన్న వెంట్రుకలు పోతుంది తెలుసుకోవాలి. మళ్ళా తంగడాకు ఆ తంగ చెక్క తేవాలి, బాగా మెత్తగా దంచాలి. మళ్ళా ఈ సున్న బట్టలో ఉన్న యొక్క తోలు తంగ చెక్కలు పడేయాలి. ఏమంటారు, పెద్ద పని అది. 2-3 గల్లలు ఉంటుండే. ఆ పిల్లలు కూడా భోజనం ముగ్గురు ఒకటే రూమ్ లో ఉంటారు వాళ్ళు. అయితే ఏం చేసుకోకుండా వచ్చినారు. ఈడ తిండి బాగా తింటూ ఉంటారు. తార్నాగల 3500 అంటే ఆ ఇంటికి రాయి. విన్నారు కదా ఆమె ఏం చెప్పిందో. తోలు పరిశ్రమ ఒకప్పుడు వీళ్ళ చేతుల్లోనే ఉండేదిట. ఆ తోలు ఎలా శుభ్రం చేయాలి, బట్టీలో ఎలా చేయాలి, శుభ్రం చేసిన తర్వాత ఏం చేయాలనేది ఈమె చెప్తూ ఉంది. అలాగే ఇప్పుడు ఆ తోలు పరిశ్రమ ముస్లింల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళ ఇళ్లల్లోనే ఆ తోలు పరిశ్రమకు కావలసినట్టుగా ఆ ఇళ్ళని మార్చుకున్నారు, ఆ ఏర్పాట్లు చేసుకున్నారని కూడా చెప్తా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఆ తోలు పరిశ్రమ మీద సంపాదించిన వీళ్ళు, అసలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడలేదు. కారణం ఏంటంటే, ఆ వచ్చిన డబ్బులన్నీ తాగడానికి తినడానికి సరిపోయినాయి అని. ఈమె చెప్పింది నిజమే కదా. ఓకే, ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. అదే ఆ గుండుగాడు ఉన్నాడు కదా, బౌద్ధిజం అనుకుంటా ఎప్పుడు అగ్రవర్ణాల మీద ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మగారు. ఓకే, వీడేమో అగ్రవర్ణాలు మమ్మల్ని తొక్కేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి జనం మీద ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. తోలు పరిశ్రమ చేశారు, డబ్బు సంపాదించారు, కానీ తాగడానికి తినడానికి హెచ్చులకి ఖర్చు పెట్టి చివరికి పాడేయారని. అర్థమవుతుంది కదా. ఎవరిని బాగు చేసేది లేదు, పాడు చేసేది లేదు. పని చేస్తానంటే ఆపేదేవుడు. వీళ్ళకి డబ్బు దాచిపెట్టుకోవటం చేతగాక ఎవడైనా ఒకడు కష్టపడి రూపాయి దాచుకొని పోగేసుకొని, మార్వాడీలు లాంటి వాళ్ళు మార్వాడీలను తెలిసిందే కదా, మందు తాగరు, మాంసం తినరు. పొద్దున్నే 5ంటికి 4ంటికల్లా లేచి 7-8 షాపులకు వచ్చి అర్ధరాత్రులాగా ఉండి రూపాయి పోగేసుకుంటే అలాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు వీళ్ళు. ముందు మీరు బతకటం నేర్చుకోండి, సంపాదించడం నేర్చుకోండి, సంపాదించింది దాచిపెట్టడం నేర్చుకోండి. అంతేగాని వచ్చిన రూపాయి వచ్చినట్టే ఖర్చు పెట్టుకుంటాం, తాగుతాం, తింటాం. అప్పుడు ఎవరో మార్వాడి అతను అన్నాడు, పాపం ఏదో ఇలా తాగడానికే సరిపోతుంది 2000 సంపాదించిన అని. అనగానే మా వాళ్ళని అంటారా, మా ఏరియాని అంటారా అని చెప్పి ప్రాంతీయ భేదం, కులం భేదం అన్నీ చూపించారు. మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే అతని సొంత తల్లి, కన్న తల్లి చెప్తా ఉంది, వచ్చిన డబ్బులన్నీ తాగి తందనాలు ఆడారు, అందుకనే ఆర్థికంగా నిలదొక్కోలేదని. ఇప్పుడు ఏమనేమంటారు?
సిగ్గులేని బతుకులు. రూపాయి సంపాదించాలా, దాచిపెట్టుకోవాలా, బాగుపడాలా. అది వదిలేసి మీరు బాగుపడరు, బాగుపడే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. ఏడుపు కొట్టి యాదవల్లారా.